హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. నేను మీ సాయిబాబా. మీరు చూస్తున్నారు సాయిబాబా ఆన్లైన్ ఎడిటింగ్ ఛానల్. ఫ్రెండ్స్, మీరు ఇంకా ఎవరైనా సరే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకుంటే మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేయండి. మనకైతే ఆన్లైన్ సెంటర్ మరియు సిఎస్సి అయితే ఉన్నాయి. మీకు ఎవ్వరికి మన యూట్యూబర్స్కి కానీ ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరికి కూడా మీకు ఏ డౌట్ ఉన్నా డిస్క్రిప్షన్లో నా వాట్సాప్ నెంబర్ ఇస్తాను. వాట్సాప్ ద్వారా కూడా మీకు సేవలు అయితే అందించబడతాయి. మీకు ఏ డౌట్ ఉన్నా వాట్సాప్లో నాకు కామెంట్ చేయండి, నేను తప్పకుండా రిప్లై అయితే ఇస్తాను. వీడియోని అయితే తప్పకుండా లైక్ చేయండి. మీరు లైక్ చేయడం ద్వారా ఇలాంటి మంచి మరిన్ని వీడియోస్ కూడా మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ అయితే చూసే అవకాశం ఉంటుంది. దయచేసి ప్రతి ఒక్కరు కూడా వీడియోస్ని లైక్ చేయండి, అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. కేవలం 20 రూపాయలు కట్టి ప్రమాదవశాత్తు చనిపోతే 2 లక్షల రూపాయలు ఏ విధంగా మనం క్లెయిమ్ చేసుకోవచ్చో ఈ వీడియో చూసి తెలుసుకుందాం. PMSBY ప్రధానమంత్రి సురక్ష బీమా యోజన. ఈ స్కీమ్లో కేవలం ఒక సంవత్సరంలో 20 రూపాయలు మాత్రమే కట్టి అనుకోకుండా కానీ యాక్సిడెంటల్గా కానీ చనిపోతే 2 లక్షల రూపాయలు అయితే ప్రభుత్వం అయితే ఇవ్వడం జరుగుతుంది. ఈ స్కీమ్ను 2015 మే 9న ఈ పథకాన్ని అయితే ప్రారంభించడం జరిగింది. ఈ స్కీమ్ ఎలిజిబుల్ ఏంటంటే మనము ఎన్ని సంవత్సరాల నుంచి ఎన్ని సంవత్సరాల మధ్య ఉన్నవారు ఈ PMSBY స్కీమ్ కట్టచ్చు అని అంటే 18 సంవత్సరాల నుంచి 70 సంవత్సరాల వాళ్ళు కూడా ఈ స్కీమ్లో అయితే 20 రూపాయలు అయితే కట్టుకోవచ్చు. ప్రతి ఒక్కరికి కూడా బ్యాంక్ అకౌంట్, సేవింగ్ బ్యాంక్ అకౌంట్ ఉండాలి. మీ దగ్గరలోని ఏ బ్యాంక్ అయినా సరే, SBI, యూనియన్ బ్యాంక్, కెనరా బ్యాంక్, తెలంగాణ గ్రామీణ బ్యాంక్, ఇలాంటి ఏ బ్యాంక్ అయినా సరే మీ దగ్గరలో ఉన్న బ్యాంక్లో మీరు 20 రూపాయలతో ప్రీమియం అయితే తీసుకోండి. మీరు అనుకోకుండా 18 సంవత్సరాల నుంచి 70 సంవత్సరాల మధ్యలో ఉన్నవారు ఎవరు చనిపోయినా మీ ఇంటి వారికి, మీ నామినీకి అయితే 2 లక్షల రూపాయలు ప్రభుత్వం అయితే ఇవ్వడం జరుగుతుంది. ఈ పథకం జూన్ 1వ తేదీ నుంచి మే 31వ తేదీకి ముగుస్తుంది. ప్రతి సంవత్సరం జూన్ 1వ తేదీ నుంచి మే 31 వరకు ముగుస్తుంది అన్నట్టు. ఫస్ట్ ఒకసారి జూన్ 1 తర్వాత మీరు కట్టినట్లయితే మీరు ప్రతి ఇయర్ ఆటోమేటిక్ డెబిట్ అయ్యేటట్టు మీరు ఆప్షన్ సెలెక్ట్ చేయమని మీ బ్యాంక్ అధికారిని చెప్పండి. ప్రతి సంవత్సరం జూన్ 1 తర్వాత మీ అకౌంట్లో నుంచి 20 రూపాయలు ఆటోమేటిక్ అవే కట్ అయిపోతాయి. మీకు ఏదన్నా అనుకోని ప్రమాదం జరిగినట్లయితే మీ ఇంటి వారికి అయితే ఈ 2 లక్షల రూపాయలు బ్యాంకు ప్రభుత్వం తరపున అయితే అందించడం అయితే జరుగుతుంది. అయితే ఈ స్కీమ్ ఇంతకుముందు 12 రూపాయలు ఉంటుండే, దానినే ఇప్పుడు 20 రూపాయలకైతే పెంచడం అయితే జరిగింది. ఈ బీమాలో చేరిన వ్యక్తి మరణిస్తే వారి కుటుంబ సభ్యులకు 2 లక్షల రూపాయలు అయితే ఇవ్వడం జరుగుతుంది. ప్రమాదంలో కోలుకోలేని విధంగా 2 కాళ్ళు, 2 చేతులు పోగొట్టుకున్నా, ఒక కన్ను, 2 కన్నులు పోగొట్టుకున్నా, ఒక చేతు కానీ 2 చేతులు పోగొట్టుకున్నా వారి కుటుంబానికైతే 1 లక్ష రూపాయలు కూడా ఇవ్వడం అయితే జరుగుతుంది. ఒకవేళ చనిపోయినట్టయితే 2 లక్షల రూపాయలు కూడా ఇవ్వడం అయితే జరుగుతుంది. అయితే ఏదైనా ప్రమాదం జరిగి ప్రభుత్వ ఆసుపత్రికి కానీ వెళ్ళినట్లయితే ఈ ప్రీమియం అయితే వర్తించదు. కేవలం చనిపోతే మాత్రమే ఈ ప్రీమియం ద్వారా 2 లక్షల రూపాయలు వారి కుటుంబానికి అయితే ఇవ్వడం జరుగుతుంది. హాస్పిటల్కి వెళ్ళి ఏదన్నా యాక్సిడెంట్ కానీ ఏదన్నా జరిగి హాస్పిటల్కి వెళ్ళినట్లయితే ఈ స్కీమ్ ద్వారా అయితే 1 రూపాయి కూడా ఇవ్వడం అయితే జరగదు. కేవలం ఈ స్కీమ్ ద్వారా అనుకోకుండా మరణిస్తే, లేదంటే యాక్సిడెంటల్గా కరెంట్ షాక్తో మరణిస్తే మాత్రమే అమౌంట్ అయితే రావడం జరుగుతుంది. కావాలని వారంతల వారు చనిపోతే మాత్రం ఈ స్కీమ్ ద్వారా అమౌంట్ అయితే ఇవ్వబడదు. కేవలం 20 రూపాయలతోనే 1 సంవత్సరం అయితే వర్తిస్తుంది. ఆ సంవత్సరంలో వారికి ఏ విధమైన ప్రమాదం జరగకుంటే నెక్స్ట్ ఆటోమేటిక్ మళ్ళీ మీ అకౌంట్లో నుంచి 20 రూపాయలు కట్ అవుతాయి. 18 సంవత్సరాల నుంచి 70 సంవత్సరాల వరకు ప్రతి ఒక్కరు కూడా ఈ స్కీమ్ అయితే తప్పకుండా కట్టుకోండి. మీరు ఒకసారి మీ దగ్గరలోనే బ్యాంకులో అడగండి, మీకు ఈ స్కీమ్ ఉందా లేదా, లేకుంటే కట్టమని అయితే చెప్పండి. 20 రూపాయల కోసం చూడకండి, మీ ఫ్యామిలీ మెంబర్స్కి భరోసా అయితే ఉంటుంది. ఇలాంటి వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, అలాగే మన వీడియోస్ని లైక్ చేయండి. ఓకే, థ్యాంక్ యూ ఫ్రెండ్స్.